వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే సరిపోదు. మహిళల గౌరవం, భద్రత, అభివృద్ధి కోసం సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సీఎంతో పాటు నటుడు సాయి తేజ్, మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కాగా దేశంలో మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని రేవంత్ చెప్పుకొచ్చారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలు సేవలందించే అవకాశం కాంగ్రెస్ కల్పించిందన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మహిళను మనం శక్తికి ప్రతీకగా భావిస్తామని, కానీ అలాంటి మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోతే అది సమాజానికి గౌరవం కాదన్నారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రభుత్వం మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు మహిళలపై వేధింపులు కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే ఉండేవని, కానీ ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అందుకే డిజిటల్ ప్రపంచంలో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని, సమాజం మొత్తం దీనిని సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే మహిళలపై జరిగే అన్యాయాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఎలా గౌరవం ఇస్తామో సమాజంలోని ప్రతి మహిళను కూడా అలాగే గౌరవించాలని కోరారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల మహిళలు కుటుంబంలో ఆర్థికంగా బలపడతారని ఆయన చెప్పారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నామో, అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకుముందు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పు పట్టడము, ఇలాంటివన్నీ మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఒక దుష్ట సాంప్రదాయం. అదేవిధంగా ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చట్టాలు చేయడం, మహిళా రక్షణ కోసం పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనము చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు, మన కుటుంబ సభ్యులకు చదువుకునే కళాశాలలోనో, ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో, లేదా పబ్లిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు,
ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా నేను. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది.